మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇప్పుడు ఓపీటీ అయిపోయిన తర్వాత స్టెమ్ ఓపీటీకి అప్లై చేసిన తర్వాత చాలా మందికి ఏంటంటే ఒక పెద్ద పేజీకి సంబంధించిన ఆర్ఎఫ్ఈ పడుతుంది. ఆర్ఎఫ్ఈ కాకుండా కొంతమందికి ఏంటంటే డైరెక్ట్ డినై అయిపోతుంది అనమాట. ఎందుకు డినై అవుతుందంటే ఇప్పుడు ఒకటే కన్సల్టెన్సీ నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని తీసుకొని ఓపీటీ క్లాక్ని స్టెమ్ ఓపీటీ క్లాక్ని ఎవరైతే హోల్డ్ చేసి వాళ్ళతో పేరోల్ రన్ చేయించుకుంటూ ఉంటారో వాళ్ళకి వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవి ఇవి కొన్ని జరిగి వాళ్ళకి ఆగుతుందన్నమాట. వాళ్ళు అడిగేది కూడా పెద్ద ఏముండదు. ఆర్ఎఫ్ఈలో పే స్టబ్స్ కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, లీజ్ కావాలి, ప్రూఫ్ కావాలి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి సొల్యూషన్ దీనికి, అసలు ఆప్షన్స్ ఏమున్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం. మనకి క్యాప్ ఎగ్జామ్ట్ H1B అని ఒక కేటగిరీ ఉంది. నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా యూనివర్సిటీస్ కానీ వాళ్ళు ఏంటంటే H1 స్పాన్సర్ చేసేసి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద వాళ్ళు మీకు జాబ్ ఇచ్చేలా చూస్తారు. ఫస్ట్ ఆ జాబ్స్ ఏమైనా ఉంటే కనుక చూసుకొని వాటికి అప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే Day 1 CPT, అంటే మీకు కనుక ఆల్రెడీ ఓపీటీలో జాబ్ ఉండి మీకు జాబ్ కంటిన్యూ చేయాలి అంటే కనుక నెక్స్ట్ Day 1 CPT కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. బట్ USCIS వీటిని చాలా క్లోజ్గా గమనిస్తుంది. బీ కాషియస్ అంటే ఈ విషయంలో Day 1 CPT నుంచి వెళ్దాం అనుకుంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఉండి ఆప్షన్ ఉంది. March 7th H1 లాటరీలోకి ఎన్రోల్ అయ్యి లాటరీ పిక్ అయితే కనుక ఇంకా దాని నుంచి H1 కన్వర్ట్ అయిపోవడం అనమాట. కాదు బ్యాకప్ ఆప్షన్స్ పెట్టుకుంటాం అంటే కనుక O1 వీసా అని ఉంటుంది. కానీ O1 వీసాకి నువ్వు అప్లై చేయాలంటే నువ్వు ఎక్స్ట్రాడినరీ స్కిల్డ్ పర్సన్ అయి ఉండాలి, చాలా తోపు స్కిల్స్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయి బ్యాకప్ ఆప్షన్స్ అంటే నువ్వు మళ్ళీ ఇంకొక మాస్టర్స్కి అప్లై చేసి మాస్టర్స్ చేసి ఇంకా అట్లా కంటిన్యూ అవ్వడం. ఇంకా ఫైనల్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక డిపెండెంట్ వీసా వేసుకోవడం, H4 ట్రాన్స్ఫర్ అవడం అనమాట. ఇవన్నీ కాదు, అసలు ఫస్ట్ RFEతోనే ప్రొసీడ్ అవ్వాలి అంటే కనుక మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో మీకు సపోర్ట్ చేసిన అతను, వాళ్ళకి ఒక ఇమిగ్రేషన్ టీం ఉంటుంది. ఆ ఇమిగ్రేషన్ టీమ్ సపోర్ట్ చేస్తా లేదో కనుక్కొని మీరు బయట నుంచి సపోర్ట్ చేసుకుంటారో లేదో చూసుకొని వాళ్ళు RFEలో అడిగిన డాక్యుమెంటేషన్ మొత్తం మనకి సపోర్ట్ ఇస్తాడు ఆ ఎంప్లాయర్ చూసుకొని నెక్స్ట్ ముందుకు ప్రొసీడ్ అయ్యి దాన్ని ఫైట్ చేయాలన్నమాట. సో ఇది ఛాన్సెస్. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఏం డెసిషన్ తీసుకొని వెళ్తే ముందుకి మీకు బెనిఫిట్ అవుతుందో చూసుకొని దాని పరంగా గో హెడ్ అనమాట. దట్స్ ఇట్, బై.